రంజాన్ ముస్లింలకు పవిత్రమైన మాసం. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం రంజాన్ 9వ నెల. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ భూమిపైకి అవతరించింది. రంజాన్ నెలంతా ముస్లింలు ఉపవాసాలు చేశారు, దైవ చింతనలో గడిపారు. మనిషిలో దైవభీతి, దేవుడి పట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే రంజాన్ ఉపవాస దీక్షల లక్ష్యం. రంజాన్ సందర్భంగా ముస్లింలు తప్పనిసరిగా వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి దానం చేశారు. దీన్ని జకాత్ అంటారు. సంపన్నులైన ముస్లింలు తమ ఆదాయం నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానంగా ఇచ్చారు. అదేవిధంగా జకాత్తో పాటు ఫిత్రాకు రంజాన్ నెలలో ఎంతో ప్రాధాన్యం ఉంది. 3 పూటల తిండికి, ఒంటి నిండా బట్టకు నోచుకోని వారు పేదలు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పేదవారికి రంజాన్ పర్వదినం సందర్భంగా దానం చేయడాన్నే ఫిత్రా అంటారు. ఈ ఫిత్రాలో 50 గ్రాములకు తక్కువ కాకుండా గోధుమలను కానీ, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలను కానీ, లేదా దానికి సమానమైన ధనాన్ని కానీ పేదలకు దానం చేస్తారు. దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యం దక్కుతుందని భావిస్తారు ముస్లింలు. ఇక రంజాన్ నెలలో అందరినీ ఆకర్షించేది హలీం. సాయంత్రం పూట ఉపవాస విరమణ చేసిన తర్వాత హలీం తిన్నారు. ముస్లింలే కాదు, అన్ని మతాలకు చెందిన వారు ఈ హలీంను ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నారు. రంజాన్ నెలలో చివరి వారమంతా షాపింగ్కు గడిచిపోయింది. పేదవారు కూడా తమకున్న దానిలో కొత్త బట్టలు, చెప్పులు ఖరీదు చేశారు. హైదరాబాదులో అయితే రంజాన్ సందడి ఎక్కువగా ఉంటుంది. రంజాన్ షాపింగ్తో రాత్రి వేళల్లో నగరం కలకలలాడింది. పండగ రోజు బంధుమిత్రులతో పాటు ఇతర మతాలకు చెందిన వారిని కూడా ఇళ్లకు ఆహ్వానిస్తారు ముస్లింలు. సేమియా, షీర్ ఖుర్మా వంటి ఫుడ్ ఐటమ్స్తో నోరు తీపి చేస్తారు. మత సామరస్యాన్ని చాటుతారు. మనం కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈద్ ముబారక్.